కిలిమ ముంబై నటి కాదాంబరి కేసుకు సంబంధించి కూడా చాలా ఒక ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఇద్దరు పోలీస్ అధికారులపైన వేటైతే పడింది. అంటే ఎందుకు ఇంత నత్తనడకన సాగుతోంది అని మాత్రం కొద్దిమంది మాట్లాడుతున్నప్పటికీ కూడా పూర్తిగా సాక్ష్యాధారాలు సేకరించి ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరిపైన కూడా ఒక్కొక్కరుగా వేటు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. కొద్దిమంది దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి కింది స్థాయి ఉద్యోగులు అంటే పోలీస్ అధికారులు కూడా అప్రూవర్ గా మారుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అంటే ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, పూర్తిగా ఎవరి ప్రమేయంతో ఇదంతా చేయడం జరిగిందనేది కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. చూద్దాం. ముంబై నటి కాదాంబరి జేత్వానీ కేసులో ఇద్దరు పోలీస్ అధికారులపై వేటు వేశారు. నాడు కేసును దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ ఎం సత్యనారాయణ విజయవాడ పశ్చిమ జోన్ ఏసీపీ కె హనుమంతరావును సస్పెండ్ చేస్తూ డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ చేసిన ఫిర్యాదుపై అప్పటి ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్ ఎం సత్యనారాయణ కేసు నమోదు చేశారు. ఆయన ఈ కేసుకు దర్యాప్తు అధికారిగా వ్యవహరించారు. ప్రస్తుతం గవర్నర్పేట ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. నెల రోజులుగా కాదంబరి జేత్వానీ వ్యవహారం సాగుతోంది. ముంబై నుంచి విజయవాడ వచ్చిన కాదంబరితో పాటు ఆమె తండ్రి నరేంద్ర కుమార్ జేత్వానీ, తల్లి ఆశా జేత్వానీ నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. విచారణ చేయడానికి ప్రత్యేకాధికారిగా క్రైమ్స్ ఏసీపీ స్రవంతి రాయ్ను నియమించారు. 2 రోజుల పాటు కాదంబరి కుటుంబ సభ్యులు వాంగ్మూలం ఇచ్చారు. అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాలతో నాటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా, డీసీపీ విశాల్ గున్ని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో అక్రమంగా కేసు నమోదు చేయించారని కాదంబరి వాంగ్మూలంలో పేర్కొన్నారు. తనను అరెస్టు చేయడానికి విశాల్ గున్ని నేరుగా ముంబై వచ్చారని ఆరోపించారు. పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్కు మేలు చేయడానికే తమపై అక్రమ తప్పుడు కేసులు బనాయించారని విజయవాడలో పోలీసు అధికారులకు కాదంబరి జేత్వానీ విన్నవించినటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇద్దరిపైన వేటుపడిన పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే కాదంబరి ఇష్యూకి సంబంధించి, అంటే ఈ కేసుకు సంబంధించి కూడా ఇద్దరు పోలీసు అధికారులపైన వేటుపడ్డట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ముంబై నటి జత్వానీ కేసు సంబంధించి పోలీసులు దర్యాప్తులు వేగం పెంచారు. ఎందుకంటే ఆమె మొదటి నుంచి ఈ కేసులో బాధితురాలుగా ఉన్నప్పటికీ కూడా అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఆమెను ఎవరు పట్టించుకోబోగా కాపాడాల్సిన కాకీలే ఆమె పట్ల కర్కశంగా వ్యవహరించిన తీరు కూడా మనందరం చూసాము. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె విజయవాడ వచ్చి పోలీస్ కమిషనర్ కలిసిన తర్వాత కూడా కేసులో పురోగతి లేకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మళ్ళీ 3 రోజుల క్రితం మళ్ళీ విజయవాడ పోలీస్ కమిషనర్ కూడా కలిసి దాని దగ్గర ఉన్న పూర్తి ఆధారాలతో పాటు ఆ ప్రెస్ ఆఫీసర్కి మేము స్రవంతి కూడా ఆ మొత్తం స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. వీటిపై పరిశీలన చేసిన విజయవాడ పోలీస్ కమిషనర్ నిన్న ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ వెళ్ళి ఫిర్యాదు చేయాల్సిన జత్వానికి సూచించడంతో ఆమె ఉన్న రాత్రి సమయంలో అక్కడ ఉన్న సిఐ చంద్రశేఖర్ కలిసి మొత్తం తన దగ్గర ఉన్న ఆధారాలతో పాటు అప్పుడు జరిగిన పరిస్థితులు పరిణామాలపై ఫిర్యాదు చేయడం జరిగింది. దీని న్యాయ నిపుణుల వారి గైడెన్స్ లో మొత్తం పరిశీలించిన తర్వాత ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అది దీనికి సంబంధించి ప్రస్తుతం అప్పుడు ఇబ్రహీంపట్నం సిఐగా పనిచేసిన సత్యనారాయణ, ఏసీపీ ఉన్న హనుమంతరావుని సస్పెండ్ చేస్తూ తాజాగా డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ కేసులో ప్రధానంగా మొదటి నుంచి కూడా ఆమె కుక్కల విద్యాసాగర్ తో పాటు 3 ఐపీఎస్ అధికారుల పేర్లు చెప్తా ఉన్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు విశాల్ గున్ని, కాంతిరాణా టాటా, వీరితో పాటు ఆ రోజు ముంబై కావచ్చు ఇబ్రహీంపట్నం గెస్ట్ హౌస్ లో ఆయన నిర్బంధించిన సంబంధించి మరో డీసీపీ రమణమూర్తితో పాటు మరి కొంతమంది పోలీసు అధికారుల పేర్లు కూడా చెప్తున్నప్పుడు కూడా ఆ వారిపై దర్యాప్తులో వాళ్ళ పేరు తేలాల్సిందని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కుక్కల విద్యాసాగర్ పెట్టిన కేసుకు సంబంధించి ఐపీఎస్ అధికారులు ఇంతమంది జోక్యం చేసుకోవడం, విమానంలో వెళ్లి ఆగమేఘాల మీద ఉమెన్ పోలీసు కూడా లేకుండా ఈమెను తీసుకురావడం వంటి ఘటనల నేపథ్యంలో తప్పకుండా మొదటి నుంచి ఏదైతే అనుమానాలు వ్యక్తం చేస్తారో పెద్ద రామకృష్ణారెడ్డి సిఫార్సుతో రాజకీయ ప్రమేయంతో ఈ మొత్తం ఆమెను ఇబ్బంది పెట్టడం కావచ్చు, అరెస్ట్ కావచ్చు, గెస్ట్ హౌస్ లో పెట్టి ప్రేమించడం గుర్తు చేయడం కావచ్చు, తర్వాత జైలుకి కుటుంబం మొత్తాన్ని కూడా 5 లక్షల కోసం కుటుంబం మొత్తాన్ని జైలుకి పంపిన దాచిగా మాత్రం విజయవాడ పోలీసుల దగ్గర మనం చూసాము. కోట్లు మోసం చేశారని చెప్పి అభ్యర్థించిన సింగిల్ కేసు అంటే కోర్టుకు పంపించేసే పోలీసులు ఈ ఒక్క కేసులో మాత్రం చాలా ప్రత్యేకంగా చొరవ చూపించిన తీరు కూడా అర్థమవుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తులో ఏప్రిల్ 3 ఐపీఎస్ అధికారులపై కూడా చర్యలు ఉంటాయని కూడా అందరూ భావిస్తున్నారు.
ఈ కేసులో మరికొంతమంది పోలీసుల పాత్రతో కూడా విచారణలో తేలిన తర్వాత సస్పెన్షన్ కొనసాగే అవకాశం ఉంది పవన్. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఈ అమ్మాయి ముంబై బేస్డ్ హీరోయిన్, డాక్టరు. మాకు ఒక రిపోర్ట్ ఇచ్చింది. కుక్కల విద్యాసాగర్ అనే అతని మీద ఇంకా కొంతమంది మీద ఆమె రిపోర్ట్ ఇచ్చింది. ఆమెకి అతనితో పరిచయం ఉండి అతను హెరాస్ చేసినట్టు వాళ్ళ మదర్ని, వాళ్ళ ఫాదర్ని, వాళ్ళ బ్రదర్ని అందరినీ కూడా అతను మరి కొంతమంది హెరాస్ చేసినట్టు మాకు రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ని మేము లీగల్ డిస్కషన్ తీసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకుని కేసు రిజిస్టర్ చేస్తాం. ఆ కంప్లైంట్లో ఉన్న కంటెంట్స్ని బట్టి, ఆ క్రిమినాలిటీని బట్టి ఎవరెవరు బాధ్యులు అన్నది వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, లీగల్గా యాక్షన్ తీసుకుంటాం. నరేంద్ర కుమార్